ఐపీఎల్ 2025లో ఆర్సీబీ కప్పు కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ కోసం టీమ్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ట్రేడ్ డీల్స్ కొనసాగుతున్నాయి. ఏ ప్లేయర్ను రిటైన్ చేసుకోవాలి, ఏ ప్లేయర్ను రిలీజ్ చేయాలి అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఐపీఎల్ మినీ యాక్షన్ కోసం ఒక తేదీని ప్రకటించారు. అది December 15న మినీ యాక్షన్ జరగబోతుంది అని టీఓఐ పేర్కొంది. గత 2 వేలం పాటలను దుబాయ్, సౌదీ అరేబియాలో జరిపింది. కానీ ఈసారి మాత్రం ఇండియాలో నిర్వహించే అవకాశం ఉందని పేర్కొంది. ఏ ప్లేయర్లను రిటైన్ చేసుకుంటున్నారు, ఏ ప్లేయర్లను రిలీజ్ చేస్తున్నారు అనే సమాచారంపై ఫ్రాంచైజీలు ఈ నెల 15 వరకు టీఓఐకి తెలపాలని పేర్కొంది. దీంతో ఆర్ఆర్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ట్రేడ్ డీల్ కొనసాగుతుంది. జడేజాను ఆర్ఆర్కు పంపించి సంజు శాంసన్ను తీసుకుంటుంది చెన్నై సూపర్ కింగ్స్ అని సమాచారం వస్తుంది. అలాగే కేఎల్ రాహుల్ కోల్కతాకు వెళ్తాడనే సమాచారం కూడా ఉంది. అలాగే మ్యాక్స్వెల్ కూడా ట్రేడ్ డీల్లో ఉన్నాడు, చెన్నై సూపర్ కింగ్స్కి వస్తాడన్న సమాచారం ఉంది. ఈసారి మినీ యాక్షన్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అందరం వేచి చూద్దాం. 2025లో ఆర్సీబీతో ఫైనల్ ఆడిన పంజాబ్ మంచి ప్రదర్శన చేసింది, కానీ ఫైనల్ కప్ గెలవలేకపోయింది. లక్నో నుంచి రిషబ్ పంత్ని ఏమైనా రిటైన్ చేస్తారా లేకుంటే రిలీజ్ చేస్తారా అనే దానిపై చూద్దాం. రిషబ్ పంత్కి వరల్డ్ రికార్డ్ రేట్ 27 crores పెట్టారు. రిషబ్ పంత్ని ఏమైనా రిలీజ్ చేసి ఆ మనీతో మళ్ళీ తక్కువకి ఏమైనా తీసుకుంటారా అనే దానిపై చూద్దాం. ఇటు చెన్నై విషయానికి వస్తే జడేజా కనుక సిఎస్కే నుండి వెళ్ళిపోతే సిఎస్కేకి ఒక ఆఫ్ స్పిన్నర్ మైనస్ అయినట్లే. ఎందుకంటే జడేజా ఒక ది బెస్ట్ ఆల్రౌండర్. ఐ హోప్ ఇది జరగద్దని కోరుకుందాం మనమందరం. రాజస్థాన్లో సంజు శాంసన్ ఉంటాడా లేదా అనే క్లారిటీ సమాచారం ఇంకా మనకు అందలేదు, అఫీషియల్గా ఏం రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ సమాచారం బాగా వైరల్గా మారింది. November 15న రిటెన్షన్ అండ్ రిలీజ్ ప్లేయర్స్ని లైవ్ అప్డేట్ ఉంటుంది. ఐపీఎల్ 2026లో మళ్ళీ ఆర్సీబీ కప్పు కొట్టాలని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.